నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రాజ్ కసిరెడ్డి విజయసాయిరెడ్డి గారి మీద ఒకే ఒక అబ్యూజివ్ వర్డ్ ఉపయోగించడంతో అప్పటి వరకు ఆయనంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా అర్జెంటుగా ఆయన కోసం గూగులీకరించి తెలుసుకున్నారు. ఒక చిన్న డిక్షనరీ తోటి తన ప్రయాణం ప్రారంభించి ఇవాళ 4,000 కోట్ల రూపాయలకు అధిపతిగా ఎదిగాడు అని చెప్పి సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగాడని ఆయన మీద నా వ్యూహం. సరే, ఆయనంటే కెట్టనోళ్ళు అలాగే చెబుతుంటారు అని ఆయన ఒక ఆడియో లీక్ ఇచ్చి మరీ రిలీజ్ చేశాడు. ఆయన ఇప్పుడు ఏమన్నాడు, సిఐడి వాళ్ళు నోటీసులు పంపిస్తే చెయ్యి ఖాళీ లేదు, వీళ్ళు చూసుకొని వస్తానని. యువతల పక్క ఇంకో పెద్ద మనిషి ఉన్నారు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. 43 ఏళ్ల పైబడిన రాజకీయ అనుభవం, 28 ఏళ్ల వయసులో లెజిస్లేచర్గా, యంగెస్ట్ లెజిస్లేచర్గా ఆ రోజు శాసనసభలో అడుగుపెట్టారు. స్ఫురద్రూపి, డిసిప్లిన్డ్ పర్సనాలిటీ, విజన్ ఉన్న వ్యక్తి. ఈయన్ని మాత్రం నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టారు. నోటీసులు ఇచ్చి లీగల్గా ప్రొసీడ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. రెండూ చేసింది ఏంటంటే, రెండిట్లోని కీలకంగా వ్యవహరించింది సిఐడి. వాళ్ళకు ఒక స్లోగన్ కూడా ఉంది, సత్యమేవ జయతే. ఇక్కడ చూడొచ్చు, సత్యమేవ జయతే. ఎవరి సత్యం ఎప్పుడు చేయిస్తుంది, ఎలా చేయిస్తుంది, దానికి వాళ్ళే చెప్పాలి. ఇద్దరి కేసులను డీల్ చేసింది సిఐడి కానీ, సిఐడి అనుబంధ సిట్ కానీ. రాజ్ కసిరెడ్డి లిక్కర్ వ్యవహారంలో ఏ పార్టీ ఆయన వ్యవహరించారు, ఈరోజు తనకు ఆశ్రయం ఇచ్చిన విజయసాయిరెడ్డి మీద ఎలా నిందలేస్తున్నాడో చూడాలి. దట్ డజంట్ మీన్ విజయసాయిరెడ్డి గారు అక్కడ ఆయన ఎటువంటి దాన్ని ఏమంటారు, పులుగడిగిన ముత్యం, శుద్ధపోస అంటానికి కాదు. అక్కడ ఎక్కడో ఎక్సైజ్ శాఖ మంత్రి సమక్షంలో జరగాల్సిన ఎక్సైజ్ పాలసీ ఆ నిర్మాణం, ఆ డ్రాఫ్టింగ్ అదంతా విజయసాయిరెడ్డి గారింట్లోనూ రాజ్ కసిరెడ్డి గారింట్లోనూ జరిగింది. లేకపోతే ఇద్దరు కలిసి ఉంచోడు జరిగింది హైదరాబాద్లో. సరే, ఆ భాగవతం వేరే సంగతి. ఆయనకి ఎందుకు రాజభోగం, ఈయనకెందుకు అవమానం? ఒకసారి మనం వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారిని ఫలానా కేసులో అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి నాడు చూద్దాం. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు, ఏ కేసులో అరెస్ట్ చేస్తారో చెప్పలేదు, ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. కానీ ఓ మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి కర్నూలు జిల్లా పర్యటనలో విశ్రాంతిలో ఉంటే బస్సును కూడా లాక్కెళ్ళిపోతామని బెదిరించి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 24 గంటలకు కోర్టులో హాజరుపరిచారు. 74 ఏళ్ళు ఆయన వయసు అప్పుడు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన నేతతో ఈ వ్యవస్థ వ్యవహరించిన తీరు. నోటీసులు ఇచ్చి వివరణ అడిగి రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నుంచి అనుమతి తీసుకొని చేయాల్సిన అరెస్టులో రాత్రికి రాత్రి వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. ఇదేంటని ఏ ఇతర రాజ్యాంగ వ్యవస్థ అడగలేకపోయింది. ఎందుకు అడగలేకపోయిందంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. సరే, ఇక్కడికి వద్దాం, ఈ పెద్ద మనిషి దగ్గరికి. మీరు నోటీసులు ఇస్తే మాకు తీరిక ఉండద్దా? మేము చాలా బిజీ, ఖాళీగా ఉన్నప్పుడు వస్తాం, అది కూడా చేయి ఖాళీ లేదట ఆయనకి. అది కూడా సాధ్యం కాదు, కావాలంటే ప్రశ్నలు పంపండి, లాయర్లతో సమాధానం ఇస్తాం. ఏంటండి ఈయన తెంపరితనం? వ్యవస్థలకు అతీతమా, చట్టానికి అతీతమా రాజ్ కసిరెడ్డి గారు? తన కుమారుడి కోరిక మేరకు, ఆకాంక్ష మేరకు, కుమారుడి కళ్ళలో సంతోషం చూడటం కోసం ఒక అద్భుతమైన గోల్ఫ్ కోర్సు నిర్మాణం ఈయన చేశారట, ఓ 2-3 ఎకరాల్లో. అంతటి పెద్ద స్థాయికి ఆయన ఎదిగాడు. ఆయన ఏమంటున్నాడు, ఒక పక్క 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తిని చట్టం ముందు అందరూ సమానమేనని, కనీసం ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేకుండా, ఆ రోజు నోటీసులు కూడా జారీ చేయకుండా, వివరణ తీసుకోకుండా అరెస్ట్ చేసిన వ్యవస్థ ఈరోజు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచేసుకున్న నిందితులు ఇస్తున్న సమాధానాలు ఆ వ్యవస్థకు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ సమాధానాలకు ఆ వ్యవస్థలకు కోపం రాటల్లా. సిఐడి కానీ, సిట్ కానీ పాపం నిజంగానే బిజీగా ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా తలచారట, సమాధాన పడ్డారట, మరో నోటీస్ ఇచ్చారట. అంతేగాని చర్యలకు అడుగు ముందు వేయలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్, దీని వాల్యూమ్ ఎంత ఉందండి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ 200 కోట్లు అనుకుంటే, ఇది 4,000 కోట్ల రూపాయల స్కామ్. ఎక్కడ చేశారండి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విధాన నిర్ణయం, దాని తయారీ అంతా ఎక్కడండి? విజయసాయిరెడ్డి గారింట్లో, వీరింట్లో, లేకపోతే వీరిద్దరూ కలిసి కూర్చున్న గెస్ట్ హౌస్లోనో, పెద్ద పెద్ద హోటల్స్లోనూ చేశారు. షాక్ కొట్టే ధరలు పెడితే ఎవరు కొనరు అని చెప్పి దోపిడీకి మొదట అడిగేశారు. మరి ఈ వ్యవస్థకు అది కనపడలా, సిఐడికి అది కనపడలా. బాధాకరము, విషాదకరము, దురదృష్టకరం ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యవస్థలన్నింటినీ మానిటర్ చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది ఆ పెద్ద మనిషి. ఆయన చట్టం దాని ప్రకారం దాన్ని తన పని చేసుకుపోవాలి, మనం ఇన్వాల్వ్ కాకూడదని చెప్పేసి విపరీతమైన జాగ్రత్తలు ఎక్కువ ఆయనకి. లేనిపోంది ఎవరైనా మనల్ని నిందిస్తారేమని. పర్యవసానం ఈయనేమో ఆడియోలు పంపించేసి, చెయ్యి ఖాళీ లేదండి, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నా చెయ్యి ఖాళీ ఉంటే 4 మెతుకులు ఎదురుస్తా అంటుంటారు చూసారా? ఆ తరహాలో ఈ వ్యవస్థతో ఆడుకోవటం ఎంతవరకు సమర్థనీయం? వ్యవస్థలు ఎందుకు,
ఇంకా మూటగట్టి అటక మీద పెట్టేయడానికా? మనం తయారు చేసుకున్న వ్యవస్థలు, మన రాజ్యాంగం, మన చట్టాలని పరిహసించే రాజ్ కసిరెడ్డి. విజయసాయిరెడ్డికి మీకు ఏమైనా పంచాయతీ ఉంటే మీ ఇద్దరు వెళ్ళి తెలుసుకోండి. అంతేగాని వ్యవస్థల్ని పరిహసించే విధానానికి రావద్దు రాజ్ కసిరెడ్డి గారు. ఇంకా ఏం చేశారు ఈయన? ప్రభుత్వం తమదే కాబట్టి దుకాణాల్లో మద్యం విక్రయించే వారి దగ్గర నుంచి మద్యం తయారీ వరకు మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. అద్భుతమైన స్కెచ్. అప్పుడెప్పుడో హాలీవుడ్లో ఇలాంటి ట్విస్ట్లు ఉన్న మూవీస్ వచ్చేవి. వాటికి ఏమన్నా మరి ఈయన స్క్రిప్ట్లు ఇచ్చారో మనకి తెలీదు. ఆన్లైన్ లావాదేవీలు చేస్తే లెక్కలు తెలుస్తాయని కేవలం డబ్బులతోటే లావాదేవీలు చేయించారు. ఒక్క ఇతర బ్రాండ్ మద్యాన్ని ఏపీలోకి రానియలా. ఏపీని సొంత వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకొని నకిలీ మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్మి జనాల కిడ్నీలు, అలాగే లివర్లు, ఆరోగ్యాలు, గుండెలు, కళ్ళు అన్నీ పోయేదాకా వ్యవహరించారు. కొన్ని లక్షల మంది ఈ నకిలీ మద్యం బాధితున్నారు. వీళ్ళందరిలోనూ మద్యం స్కామ్ మొత్తానికి రాజ్ కసిరెడ్డే కర్త కర్మ క్రియ. విజయసాయిరెడ్డి గారు ఊవాచ. ఏమండి ఇవాళ గుర్తొచ్చాడా విజయసాయిరెడ్డి గారు? రాజ్ కసిరెడ్డే కర్త కర్మ క్రియ అని. వీళ్ళందరి సూపర్ బాస్ ఇంకొక ఆయన ఉన్నారట. ఆయన వెనకటికి వీక్లీలు ఉండేవి తెలుగులో, ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి. ఈ వారం అయిపోగానే మిగతాది వచ్చే వారం అన్నట్టు కొంచెం చెప్పుకుంటూ వస్తున్నారు విజయసాయిరెడ్డి గారు. ఆ సూపర్ బాస్ ఎవరో? వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తే దాన్ని ప్రాసెస్ చేసే సంస్థ ఓనర్గా ఉన్న రాజ్ కసిరెడ్డి మద్యం స్కాన్ చేస్తుంటే ప్రభుత్వ పెద్దలు చూస్తూ ఊరుకుంటారా? అర్థమైపోయిందిగా. అసలు ఆయన చేసిన ఉద్యోగం ఏంటి? వాలంటీర్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి దాన్ని బేస్ చేసుకుంటూ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేసి బెదిరింపులకు పాల్పడే ఒక వ్యక్తి నిర్మించిన సామ్రాజ్యం ఈరోజు వ్యవస్థని పరిహసిస్తుంటే ఏం చేస్తున్నట్టండి ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది. మీరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సిఐడిని నిలదీయండి, కడిగి పారేయండి అని చెప్పేసి మీ కార్యకర్తలు అడగట్లా, జనం అడుగుతున్నారు. ఇవాళ రాజ్ కసిరెడ్డి ఇచ్చిన నిర్లక్ష్యపూరిత సమాధానం చూస్తే మీకు ఆగ్రహం కలగట్టలేదా? వారానికి ఒకసారి లైన్ తప్పిన వాళ్ళ మీద మీరు ఆగ్రహిస్తుంటారు, కన్నెర చేస్తుంటారు. ఈ వ్యవస్థ మీద మీకు ఆగ్రహం కలగట్లేదా? ఈ వ్యవస్థ తప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్లో నడుస్తుంటే మీరు దాన్ని క్వశ్చన్ చేయలేరా? దాన్ని చీఫ్ని పిలిపించి అడగలేరా? మీకు యూ హ్యావ్ ఎవరీ రైట్. ముఖ్యమంత్రి గారు, జనం మీ ఎంబడున్నారు, మిమ్మల్ని నమ్మారు. మీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సంక్షేమం చూస్తుంది, భోగం చూస్తుంది, సంపద చూస్తుందని విశ్వసించారు. వ్యవస్థలను పరిహసించే రాజ్ కసిరెడ్డి లాంటి వాడిని మీరు ఇలా జనం మీదకి వదిలేస్తే రేపొద్దున బకాసురుల్లాగా తయారయ్యి ఊరికి కోటా పెడతారు, వాటా పెడతారు. బకాసురుడి కథ తెలిసిందే కదా. ఊళ్ళో రోజుకొకళ్ళని చంపుకు తింటానని చెప్పి ఆ నగరం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి ఎడ్ల బండితో నుంచునేవాట. ఆ ఎడ్ల బండి మీద రాసుల కొద్దీ అన్నం పోసి ఒక మనిషిని అప్పచెప్పేవాళ్ళట. ఈరోజు ఆ ఎడ్ల బండి స్థానంలో లిక్కర్ బండి వచ్చింది. ఆ లిక్కర్ బండి మీద కూర్చున్నది రాజ్ కసిరెడ్డి. సో మీరు చూస్తున్నారా ఈ వ్యవస్థని? ఈ వ్యవస్థలో రాజ్ కసిరెడ్డి అనుభవిస్తున్న రాజభోగాన్ని చూస్తున్నారా? ఆ రోజు మీకు జరిగిన అవమానం మీకు వ్యక్తిగతమే కావచ్చుగాక, కానీ ప్రజలు తమకు జరిగిన అవమానంగా భావించారు. తమకు జరిగిన అవమానానికి మీ నుంచి ఈ వ్యవస్థల్ని శాసించే పెద్ద మనిషిగా మీ నుంచి ఇతని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఆ దిశగా మీరు అడుగు వెయ్యాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు. లెట్స్ హోప్ సో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వ్యవస్థల నట్లు బిగించే కార్యక్రమానికి ముందుకు వస్తారని ఆశిద్దాం.